బాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఆమె. మరీ ముఖ్యంగా ఆమెకు తెలుగులో ఎంతో పేరుంది. ఒక్క బొమ్మరిల్లు చిత్రంతో నేటి సాయి పల్లవిలాగా ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆమె మొదటగా నటించిన చిత్రం హిందీలో వచ్చిన 'తుఝే మేరీ కసమ్'. ఆ తర్వాత తమిళంలో 'బాయ్స్‌లో నటించింది. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన 'సత్యం' చిత్రం ఆమె మొదటి తెలుగు స్ట్రైట్ చిత్రం. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'సాంబా', 'నా అల్లుడు', రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన 'సై' చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ ఆమెకు గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే పేరు తెచ్చాయి. ఇక వెంకటేష్ తో, సుభాష్ చంద్రబోస్, అల్లు అర్జున్ తో 'హ్యాపీ' వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత వచ్చిన దిల్ రాజు, సిద్ధార్థుల బొమ్మరిల్లు చిత్రం హాహా హాసినిగా అదరగొట్టింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడే ఉండడు. అమాయకమైన ఓపెన్ మైండెడ్ గా, నోరు తెరిస్తే గలగలా మాట్లాడేసే అమ్మాయిగా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా ఆమె అదరకొట్టింది. అదే బొమ్మరిల్లు చిత్రం. ఆ నటి పేరు జెనీలియా డిసౌజా. ఇక ఆ తర్వాత ఆమెకు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ది, మిస్టర్ మేధావిలతో పాటు తమిళంలో బొమ్మరిల్లుకి రీమేక్ గా వచ్చిన సంతోషి సుబ్రహ్మణ్యంలో కూడా ఆమె తమిళులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే చిత్రం హిందీ రీమేక్ లో కూడా ఆ పాత్రను ఆమెను బతిమాలి నటింపచేశారంటే ఆమె ఆ పాత్రలో ఎంతగా లీనమైపోయి నటించిందో అర్థమవుతోంది. రామ్తో రెడీ, నాగార్జునతో కింగ్, కృష్ణవంశీ శశిరేఖ పరిణయం, కథ, రామ్ చరణ్ తో ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆమె బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆమె నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్న విలాస్రావు దేశ్ముఖ్ కుమారుడు హీరో రుతేష్ దేశ్ముఖ్ ని వివాహం చేసుకుంది. ఇక ఆమె నాడు శ్రీలంకలో తమిళులను, ఎల్టీటీఈ సభ్యులను ఊచకొతకొస్తున్న దేశంలోని ఓ వేడుకకు వెళ్లి తమిళ వ్యతిరేకి అయిన ఓ వ్యక్తి పార్టీకి హాజరు కావడంతో ఆమెను తమిళ చిత్రాల నుంచి దాదాపు బ్యాన్ చేశారు. అంతేకాదు, ఆమెపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఆమెపై హైదరాబాద్ లో 250 కోట్ల రూపాయల స్కామ్ లో పాత్ర ఉందని ఓ బాధితుడు కేసు పెట్టాడు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సిహెచ్ తిరుపతయ్య అనే వ్యక్తి ఈ కేసును పెట్టాడు. మెస్సర్ అంజనీపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గానే కాదు, ఆమె కంపెనీ డైరెక్టర్లో కూడా ఒకరని, ఆమె తన ప్రకటన ద్వారా ఎందరినో ఆకర్షించి అందులో పెట్టుబడులు పెట్టి ఆ సంస్థకు చెందిన స్థలాల్లో ఇండిపెండెంట్ హౌస్లను, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని ఎందరి వద్దనో డబ్బులు వసూలు చేసిందని, ఈ మొత్తం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తప్పుడు ప్రణామాలు, బ్రోచర్లు, ప్రకటనలతో ఆమె తమను మోసం చేసిందని, ఆమె తెలిసి స్వయంగా తానే ఉద్దేశపూర్వకంగా ఈ చీటింగ్ చేసిందని కేసు పెట్టాడు. ఒక్క ఆమె రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలోనే తాను ఒక్కడినే దాదాపు 500కు పైగా ఫ్లాట్లను ఆమె మోసపూరిత మాటలు విని పలువురి చేత కొనిపించానని ఆయన వాపోతున్నాడు. ఈ వెంచర్ మహేశ్వరం మండలంలోని కల్వకోల్ గ్రామంలో ఉందని చెప్పారు. ఆ లేఅవుట్ ని కూడా చూపించారని, కానీ ఆ తర్వాత తాను అన్ని ఫ్లాట్లను అమ్మించిన తర్వాత ఆ స్థలం అసలు అంజనీపుత్ర కంపెనీకి చెందినది కాదని తెలిసిందని ఆయన లబోదిబోమంటున్నాడు. తన వద్ద సుదర్శన్ కుమార్ అనే వ్యక్తి తన మాటలను నమ్మి తన మీద నమ్మకంతో అమెరికాలో ఉన్న తన కుమారుడి పేరున, తన కోడలి పేరున 2 ఫ్లాట్లను కొనుగోలు చేసి మొదటి విడతగా ఏకంగా 54 లక్షలు కట్టాడని, ఇప్పుడు అది తప్పుడు స్థలమని తేలడంతో తాను అమ్మిన ఫ్లాట్లకు సంబంధించిన వారందరూ తనను ఆ డబ్బు తిరిగి చెల్లించమని బలవంతం చేస్తున్నారని బోరుమంటున్నాడు. దీంతో తిరుపతయ్య రాష్ట్ర వినియోగదారుల ఫోరం గడప కూడా తొక్కాడు. వారు తిరుపతయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పారు. తమ ఆజ్ఞలను జెనీలియాతో పాటు అంజనీపుత్ర కంపెనీ వారు పట్టించుకోకపోవడమే కాకుండా తిరుపతయ్యను చంపుతామని కూడా బెదిరింపులు చేస్తుండటంతో దీనిని విని వినియోగదారుల ఫోరం తీవ్రంగా పరిగణిస్తోంది. కానీ బడాబాబుల హస్తం ఉన్న ఈ కేసు ఇప్పటి వరకు తేలనే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.